హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆ రోజు నైట్ అనమాట. సో అక్క వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు. సో ఎందుకు ఏమనేది చెప్తాను వ్లాగ్లో. వాళ్ళని తీసుకురావడానికి చైతన్య చరణ్ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ అర్లీ మార్నింగు. సో అందరూ హెడ్ బాత్ చేసి రెడీ అవుతూ ఉన్నాం అనమాట, 1 by 1. ఫస్ట్ పిల్లని రెడీ అవ్వండి అని చెప్పాము, ఎందుకంటే ఇంట్లో నలుగురు ఉన్నారు. నలుగురికి హెయిర్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. సో హెడ్ బాత్ చేసుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది కదా. సో అదనమాట, అందుకే ఫస్ట్ వాళ్ళని అయితే రెడీ అవ్వమని చెప్పాను. సో ఇక్కడ నేనైతే ఈ శారీ వేర్ చేస్తున్నాను అనమాట. అండ్ సింపుల్గా బ్లాక్ బీ చైన్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటుంది, ట్రావెలింగ్కి బాగుంటుంది కదా అని అనమాట. సో రూమ్లో కొంచెం క్లమ్సీగా ఉంది కదా, సో ఏమనుకోకండి, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మా కోసం బస్సు అయితే రెడీగా ఉందన్నమాట, సంతపేట ఇక్కడ హై స్కూల్ దగ్గర. సో అక్కడికి వెళ్ళి ఎక్కామన్నమాట. ఇంక అక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంక అక్కడ అందరినీ రిసీవ్ చేసుకొని సో అక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతామన్నమాట. సో ఎక్కడికి ఏమి అనేది చెప్పలేదు కదా. సో ఎక్కడికి అంటే ఇక్కడ బోయకొండ గంగమ్మ అంటారు కదండి. సో మోస్ట్లీ ఐడియా ఉంటుంది, అక్కడ చౌడోపల్లి దగ్గర అనమాట అది టెంపుల్. సో అక్కడ మా చిన్నాన్న మొక్కుబడి ఉంటే ఇంకా అందరూ రిలేటివ్స్కి చెప్పారనమాట. సో ఇంక అందుకోసమని అందరూ బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, చిన్న క్యూట్గా ఉంది కదా చిన్న పాప. సో తను వచ్చి మా తమ్ముడి వైఫ్ అనమాట, గాయత్రి. ఇంకెక్కడ అందరూ బస్ అయితే ఎక్కేసాం కదా, అందరినీ రిసీవ్ చేసుకున్నాము. బయలుదేరి ఇంకెక్కడ వెంగంపల్లిలో ఇంకా కొంతమంది వస్తారనమాట, అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. సో అలాగే అరగొండ రూట్లో అయితే మేము వెళ్తున్నామండి. అరగొండ పలంనేరు ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. 1.5 hours అయితే పడుతుందన్నమాట. సో నేను కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, బట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అయితే వెళ్తున్నాను అనమాట. సో నేను చిన్నప్పుడు వెళ్ళిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉందండి, బాగా డెవలప్ అయిపోయింది అనమాట. సో అదే. సో ఇక్కడ బస్లో డ్యాన్సులు స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ చూడండి, శ్రీచందన గీతామాధురి అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్. సో అక్కడ మా నాన్న అనమాట. సో తను వద్దు, ఎందుకు అట్లా చేస్తున్నారు, ఎగురుతున్నారు, గమ్మున కూర్చోండి అంటున్నాడు. సో పిల్లలు ఉండరు కదా. సో యాక్చువల్లీ మనము ఏదైనా ట్రావెల్లో వెళ్ళాము అంటే ఇంకా సాంగ్స్ కంపల్సరీ, ఎందుకంటే కొంచెం ఎంజాయ్ చేస్తాము, అట్లాగే బోర్ కొట్టకుండా ఉంటుంది, ప్రశాంతంగా బాగుంటుంది కదా. సో అలాగా మూడీగా కూర్చొని ఉంటే మాత్రం ఏం బాగుంటుంది కదా. సో అందుకని ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. మా నాన్న అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడంతా మా ఊళ్ళో మా రిలేటివ్స్ వచ్చారు కదా. సో ఆల్మోస్ట్ అందరూ హ్యాపీ అనమాట. నేను ఇక్కడ మ్యూజిక్ ఆన్ చేయలేదండి, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా అని. యాక్చువల్లీ నేను కూడా ఈ వీడియోలో లైట్గా డ్యాన్స్ వేశాను అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మా నాన్న నువ్వు కూడా నాన్న అంటున్నాడు. ఇంకేం చేస్తాం చెప్పండి, నేను కూడా ఫస్ట్ టైం అనమాట. అసలు నాకే ఆశ్చర్యం, నేను అసలు డ్యాన్స్ వేయడం ఏంది అంత అని అనిపించింది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా. సో యాక్చువల్గా నేను పిల్లల కోసం ఇంట్లోనే ఉంటాను, ఎక్కడ ఏం వెళ్ళను. వెళ్తే మా ఫ్యామిలీ అట్లా వెళ్తాను తప్ప, ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, రిలేటివ్స్ అందరూ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో అయినా ఏమీ వేసాను అనమాట డ్యాన్స్ అయితే. సో అందరూ షాక్ అనమాట, ఏందబ్బా ఈ డ్యాన్స్ వేస్తుంది అనేసి. మా తమ్ముడు కూడా, మా అక్క ఏంది డ్యాన్స్ వేస్తుంది అసలు అని అంటున్నాడు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అనమాట. సో వాళ్ళైతే వేద్దాము అని, వాళ్ళు అసలు మాకంటే ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారనమాట. ఓ మై గాడ్, వీళ్ళే ఉన్నారు కదా, మనం మాత్రం ఎంజాయ్ చేస్తే తప్పే ఉంది. సో నేను కూడా స్టార్టింగ్ నుంచి అనమాట వేస్తూనే ఉన్నాము, అసలు అక్కడ వెళ్ళేదాకా మాకైతే అసలు తెలియనే లేదనమాట. అప్పుడే టెంపుల్ వచ్చేసిందా అని అనేలాగా వేసామన్నమాట, అంత ఎంజాయ్ చేసాము చెప్పాలంటే. పిల్లలు, నేను. సో ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఊహ, తను కూడా మాతో జాయిన్ అయిందనమాట. సో దట్ ఇంకా చూడండి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏమనేసి మీరే కామెంట్ చేయాలి.
మా పిన్ని వాళ్ళు వచ్చి శక్తి పాటలు వేయమన్నారు. సో, ఎవ్వరు శక్తి పాటలకైతే ఒప్పుకోలేదనమాట. ఇంకా అన్ని సినిమా సాంగ్సే. సో, అస్సలు తెలియలేదనమాట. ఎప్పుడు వెళ్ళామో తెలీదు టెంపులొచ్చేసింది. అంతగా ఎంజాయ్ చేశామనమాట. అసలు కూర్చొని కూడా లేదు కాసేపు కూడా. అట్లా ఉందనమాట. ఇంగిక్కడ బుల్లి అండ్ చేతన వీళ్ళు ఊరికే అలా సాంగ్స్ పాడుతున్నారు. ఇక్కడ మాత్రం బాగా చెప్పారు. బాగా ఎంజాయ్ చేయాలి, డాన్సులు వేయాలి అనేసి. మళ్ళీ ఎప్పుడో చెప్తే వాళ్ళొచ్చారనమాట. కాసేపటికి ఇంక వెయ్యండి ఇంకా అయిపోతుంది. ఇంక టెంపుల్ వచ్చేస్తుంది వెయ్యండి అంటే మళ్ళీ ఇద్దరు లేచి వేశారనమాట. అది కూడా వస్తుంది చూడండి. ఇంక చూడు పాప అయితే దిగనే లేదండి అసలు. తను ఎలా డ్యాన్స్ చేయాలి చెప్పండి. సో, మళ్ళీ నేను వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే ఇచ్చాను. సో, తర్వాత ఊహ అయితే డ్యాన్స్ వేసిందనమాట. సో, ఎలా ఉంది ఏంటని చెప్పండి. సిరి, గీత అండ్ నేను, ఊహ మేము నలుగురే ఎక్కువగా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు. సో, అందరూ మమ్మల్ని చూసి మా డ్యాన్స్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట కూర్చొని. వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా అట్లా ఉన్నిందనమాట. సో, ఇక్కడ నేను డ్యాన్స్ వేస్తుంటే మధ్యలో ఇంకా టర్నింగ్ అవి వస్తాయి కదా. సో, సడన్గా అలా పడిపోతుందనమాట వాళ్ళ పైన. పైగా కొంచెం ఇదనమాట నామోషీలాగా అట్లా ఉంది. ఎప్పుడు నేను ఇలా డ్యాన్స్ వేసిందే లేదనమాట. నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఎంజాయ్ చేయడం అనేది. సో, చాలా బాగా అనిపించిందనమాట. చూడండి. సో, ఇంకా అదనమాట. ఇక్కడ సిరి నాన్ స్టాప్‌గా వేస్తూనే ఉంది. ఎక్కడైనా మ్యూజిక్ అట్లా ఆన్ చేద్దాము అంటే కాపీరైట్ వస్తుందేమో అని అదొక టెన్షన్ మళ్ళీ. టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలు. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ వచ్చిందనమాట. ఇక్కడ రవితేజ సాంగ్కి వేస్తున్నాం అనమాట. అందరూ ఏందబ్బా ఈ పిల్ల ఎట్లా వేస్తుంది అనుకుంటా అంటారు మనసులో. నా ఫీలింగ్ అనమాట. బట్ నేనేం పట్టించుకోలేదు. నా ఎంజాయ్మెంట్ ఏమో నేనేమో అట్లా వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో, ఇక్కడ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఏం చేయలేదండి. ఇంకా తొందరగానే వెళ్ళాలని చెప్పారు కదా. సో, ఇంక బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేదు. ఇక్కడ ఊహ వచ్చి సేమియా ఉప్మా తెచ్చిందనమాట. ఇంకా అది కొంచెం అందరికీ కొంచెం కొంచెం పెట్టేస్తున్నాను. జస్ట్ కాఫీ తాగాం అంతే. ఇంకా కొంచెం కొంచెం తినిపించేద్దాము. మళ్ళీ ఇంకా వెళ్ళే కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకా మధ్యలో ఎక్కడ ఆపి తిన్నా మళ్ళీ అసలే సమ్మర్ కదా, మళ్ళీ లేట్ అవుతుంది కదా అని ఇంకా కొంచెం కొంచెం తినిపించేస్తాను అనమాట. సో, ఇక్కడ మా బుల్లి అండ్ స్టార్ట్ చేసిందనమాట. తర్వాత మా చేతన వస్తుంది చూడండి ఇంకా కొంతసేపట్లో. సో, అందరూ డాన్స్ బాగా చేస్తారండి. సిరి కానీ, చేతన, గీతామాధురి, బుల్లి అండ్ వీళ్ళ నలుగురు కూడా చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తారు. సో, ఇక్కడ కొంతమంది నిల్చుకున్నారు. బట్ సీట్లు లేవండి. 2 అటుపక్క 2 సీటు 2 సీట్స్ అనమాట. 3 సీటర్ ఒకటి యాక్చువల్గా ఉంటుంది కదా. 3 సీట్ ఒకటి, 2 సీట్ ఒకటి. ఈ బస్సులో ఏమంటే 2 సైడ్లో కానీ 2 సీటర్సే అనమాట. సో, అది కొంతమంది నిల్చోలాగా చేసింది. ఇంకా చాలామంది కారులో అట్లా వచ్చేసారనమాట మా బంధువులందరూ కూడాను. సో, ఇక్కడ ఏమాత్రం ఆగకుండా డ్యాన్సుల మీద డ్యాన్సులే అనమాట. షీ ఈజ్ మై చేతన. సో, స్పెట్స్ పెట్టుకొని అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఆ స్పెట్స్ వాళ్ళ మామదనమాట. చూడండి ఎలా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు కదండి. సో, మా డ్యాన్స్లు ఎలా ఉన్నాయి, మా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అనేది మాకైతే కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అంటే మేము బస్కి వెళ్తున్నాము హరాంగా. మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు వచ్చి అర్లీ మార్నింగ్ అంటే 4కే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. 4కి వెళ్ళి ఇంక ఇక్కడ అంటే అక్కడ మొక్కుబడి ఉంది కదా, మేకపోతు చికెన్ అవంతా ఉంది కదా. సో వాటిని అక్కడ దేవుడికి ప్రసాదంలాగా పెట్టి ఎంత భోజనాలు పెడతారు కదా. సో అట్లా వాళ్ళు ముందే వెళ్ళి ప్రిపరేషన్స్ అన్నీ చేసేస్తున్నారనమాట. సో ఫోన్ చేశారు, అన్నీ రెడీ అయిపోయినాయి అనే ఫోన్ కూడా చేశారు. సో ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొని భోజనాలు చేసుకోవడమే అనమాట. చూసారా వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా వెళ్తే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈమె చూడండి మా పిన్ని ఎట్లా చేస్తుందో, తనకు కూడా చాలా ఇంట్రెస్ట్. బట్ ఏం చేస్తాం, వాళ్ళ ఏజ్ అట్లా ఉందన్నమాట. సో ఇంకక్కడ అయిపోయిందండి మా డ్యాన్సులు, మా పర్ఫార్మెన్స్లు, ఎంజాయ్మెంట్లు అంతా అయిపోయింది. ఇంకక్కడ టెంపుల్ దగ్గర అయితే బస్సు పైకి వెళ్ళదండి, మనము నడిచి వెళ్ళాలన్నమాట. కొండపైన కదా ఉంటుంది టెంపుల్. సో అక్కడైతే నడుచుకొని వెళ్తున్నాం చూడండి. ఓ మై గాడ్, అసలు బస్సులో ఉన్నంతసేపు తెలియలేదు, కానీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మాకు ఎండలు. ఇంకా నడుచుకొని కూడా కాలేదండి, చాలా హైట్ ఉంది. సో నేనైతే మా మరిది వచ్చారనమాట. ఓ మై గాడ్ నన్ను వదిలేసాయి అనేసి నేను మా సిరి వెళ్ళేసామన్నమాట. బైక్లో అయితే వెళ్ళిపోయాము పైకి. ఇక్కడ చేతన బుల్లి వాళ్ళ డాడీ అయితే నడుచుకుంటూ వస్తున్నారనమాట. సో స్కూటీలో కదా అందరూ పట్టరు. ఆల్మోస్ట్ ఆడికి 4 టైమ్స్ అయితే పాపం తిరిగారు మా మరిది గారు అయితే. అక్కడ చిన్న కోనేరు ఉందన్నమాట. అక్కడ కాళ్ళు అయితే ఇది చేసుకొని నీళ్ళు చల్లుకొని ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళి ఇంకా రిటర్న్ వస్తున్నాం చూడండి. రిటర్న్ అయితే నిజంగా చాలా డౌన్ అనమాట. అసలు స్టెప్స్ లేదు, బ్యాలెన్స్ పట్టాలి. ఓ మై గాడ్, లెగ్స్ చాలా పెయిన్ అనిపించింది అనమాట. బట్ ఎనీహో కిందకైతే వచ్చేసాము, నడుచుకొని వచ్చామన్నమాట. ఇక్కడ భోజనాలు అయితే ఇక్కడ పెట్టారనమాట. సో అక్కడ చెట్ల కింద అలా చాలా బాగుంది అనమాట. చెట్ల కింద అంటే అప్పుడప్పుడు అలా బాగుంటుంది కదా క్లైమేట్ అదంతా. కాకపోతే ఎండలండి విపరీతంగా. సో ఇంకా ఫుడ్ అయితే తినేసాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము, మళ్ళీ రిటర్న్ అయిపోయాము అనమాట. ఇక్కడ ఇవి చేతన వాళ్ళ బాబాయ్ వచ్చి ఐసులు తీసిచ్చారు చూడండి. సో ఇక్కడ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదండి ఇవాళ మా వీడియో. ఇక్కడ మా ఊర్లో వాళ్ళని చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక లుక్ అయిన ఎలా ఉన్నారు బస్సులో అందరినీ చూపిస్తాను చూడండి. నేను కూడా ఇస్తున్నానండి చాలా రోజుల తర్వాత. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. Webcam.